ఇక బిగ్ బాస్ సీజన్ 7 షో ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఫినాలే పూర్తయి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపొంది టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అయితే షో ముగిశాక రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడికి దిగారు. ఒక్కసారిగా అల్లరి మూకలంతా కారుపై ఎగబడ్డారు. కారులో అమర్దీప్ తల్లి, భార్య ఉన్నారని కూడా చూడకుండా ఎగబడి కారును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు మరికొందరు సెలబ్రిటీల కార్లపై కూడా రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో కారులో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు వాగ్వాదానికి దిగి కొట్టుకున్నారు. ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమర్దీప్ కుటుంబీకులపై అసభ్య పదజాలంతో ఎగబడ్డారు. అమర్దీప్ ను కారులో నుంచి బయటకు లాగి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుపై కూడా దాడికి దిగారు ఒక ఆకతాయిలు. బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ గా సాగిన ఆటలో ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరువురి అభిమానుల మధ్య ఘర్షణతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే విధ్వంసానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, పలువురు సెలబ్రిటీలు. ఇప్పటి వరకు జరిగిన షోలన్నిటిలో ఇలాంటి ఉద్రిక్తత జరగడం తొలిసారి. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించకపోవడంతో పోలీసులు భారీగా తరలిరాలేదు. అమర్దీప్ కారుపై మాత్రమే దాడి జరగడంతో ఇదంతా పల్లవి ప్రశాంత్ పనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరువురి ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఘటనపై సీరియస్ అయ్యారు అశ్విని, గీతు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారు అద్దాలు పగలగొట్టిన వారిని పట్టుకుంటే 10,000 రూపాయలు రివార్డు ఇస్తానని కూడా ప్రకటించింది గీతు. దాడికి పాల్పడింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదని, ఆకతాయిల పలేనని అభిప్రాయపడింది గీతు. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము